నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తెలంగాణ అంటే ఇచ్చింది సోనియా, తెచ్చింది కేసీఆర్ మాత్రమేనా? దీని వెనక ఇంకెవ్వరూ లేరా? ఎన్నో పోరాటాలు, ఎంతోమంది మేధావుల మేధో మదనాలు, బలిదానాలు అన్నీ కలిసిపోయిన తెలంగాణ ఉద్యమ రథానికి కట్టిన తాడులాగి దాన్ని అవతలికి చేర్చిందెవరు? తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా? ఇక్కడ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పోరాటాల నేపథ్యం అన్నీ గుర్తింపుకు నోచుకున్నాయా? దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ క్రమంలో చెలరేగుతున్న వివాదాలకు అసలు అర్థం ఉందా? తెలంగాణ ఉద్యమం ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలయ్యింది అంటే 1953 డిసెంబర్లో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ సిఫార్సులతో హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నదాన్ని ఆంధ్రప్రదేశ్లో కలపాలని తెలిపింది. కానీ ఆ తరువాతి పరిణామాలు, పెద్ద మనుషుల ఒప్పందాల్లో భాగంగా 1956 నవంబర్ 1న ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు విలీనం చేసి ఆంధ్రప్రదేశ్గా అవతరించాయి. అయితే అప్పుడే తెలంగాణలో మొదటిసారిగా నిరసన గళాలు వినిపించాయి. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్గా ఉన్నా కూడా కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ అని భిన్నంగానే కనిపించేవి. వీటి సంస్కృతి, సాంప్రదాయాలు, భాష, భావోద్వేగాల్లోనూ అనేక వైరుధ్యాలు కనిపించేవి. ప్రత్యేక రాయలసీమ ఉద్యమం కూడా అలా పుట్టిందే. భాషా ప్రాతిపదికన 1956లో ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 58 ఏళ్ల తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లుగా విడిపోయింది. ఇప్పటికీ సౌరాష్ట్ర, గూర్ఖాలాండ్, బోడోలాండ్, బుందేల్ఖండ్, హరిత్ ప్రదేశ్, కొడగు, భోజ్పురి, కోశల్ ఇలా ప్రత్యేక రాష్ట్రాల కోసం అనేక డిమాండ్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయడంలోని డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. ఇక ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా 3 దశల్లో జరిగినట్లుగా కనిపిస్తుంది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడే సమయంలోనే వ్యతిరేకత వినిపించడాన్ని మొదటి దశగా చూసుకుంటే, 1960లలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రెండోది. ముల్కీ నిబంధనల ఉల్లంఘనతో 1960లలో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. 1990ల తర్వాత కనిపించిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మూడో దశగా, మలిదశ ఉద్యమంగా చెప్పుకుంటారు. ఇక మూడో దశ తెలంగాణ ఉద్యమమే రాష్ట్ర విభజనకు చాలా కీలకంగా మారింది. అధికారంలో సరైన వాటా ఇవ్వకపోవడం, నీళ్లు, నిధులు కేటాయింపులో వివక్ష, ప్రాంతీయ వెనకబాటుతనం ఈ 3 అంశాలు తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణాలు. తొలిదశ ఉద్యమానికి చెన్నారెడ్డి నాయకత్వం వహించగా ఉద్యమం ఫలవంతమవుతుందన్న సమయంలో ఇందిరాగాంధీ గారి దగ్గర సరెండర్ అయ్యారని, ఉద్యమకారుల ఆకాంక్షలకు గండి కొట్టారని చరిత్ర చెబుతోంది. కొండా లక్ష్మణ్ బాపూజీ, కేవి రంగారెడ్డి లాంటి వారు తమ పదవులు త్యాగం చేయడం వల్ల కూడా ఆ సమయంలో ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత ఉద్యమం చల్లబడినా అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు అడపాదడప గలం వినిపిస్తూనే ఉన్నారు. ఇక మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడానికి కారణం ప్రొఫెసర్ జయశంకర్ సార్, కాళోజీ నారాయణ, కోదండరాం లాంటి ఎంతోమంది మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ఉస్మానియా విద్యార్థులు, సకల జనులు, బొగ్గుగని కార్మికులు, మహిళలు ఇంతమంది కలిస్తే తెలంగాణ రక్షణ సమితి పేరుతో స్థాపించిన సంస్థకు ఊతమయ్యారు. ఇంకెంతో మందికి ఉద్యమానికి కొత్త ఊపిరి లూది కలిసేలా చేశాయి. చివరికి కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం తారాస్థాయికి చేరి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. అయితే ఇదంతా కేవలం తనతో మాత్రమే సాగిందన్న అహం ఆ తరువాతి రోజుల్లో తెలంగాణ ఒక దగ్గరే కేంద్రీకృతం అవ్వడానికి దారితీసింది. బంగారు తెలంగాణ కాస్త గడిల తెలంగాణగా మారింది. పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ ఈ 10 ఏళ్ల కాలంలో వాటి విషయంలో పెద్దగా సాధించిందేమీ లేదు. తెలంగాణ సంస్కృతిని మరుగున పడేస్తూ గోపురాల దేవాలయాలు తప్ప పోరాట పటిమను ప్రతిఫలించే ఇక్కడి దేవతలు, దేవాలయాల గురించి, సంస్కృతిని విస్తృతపరచడం, కాపాడుకోవడం గురించి చర్యలే లేవు. ఇక ఇప్పుడు మారిన ప్రభుత్వమైనా ఈ 10 ఏళ్ల తెలంగాణ ఉత్సవాల సమయంలోనైనా తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల ఆకాంక్షను నెరవేరేలా ప్రయత్నం చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే. యావత్ తెలంగాణ ప్రజలందరికీ అమరవీరుల త్యాగాలను మరోసారి గుర్తు చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతోంది అభినవ్ భారత్.
నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.